రీక్యాప్ చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 నెలలు అయిపోయింది. అయితే ఈ 6 నెలల్లో ఏం జరిగింది? ఇప్పటికీ చాలా వీడియోస్ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటి వరకు మాట్లాడుకున్న టాపిక్స్ ఈ వీడియోలో లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను. మాట్లాడదాం, నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని మాట్లాడదాం. మా జగన్ ఇలా చేశాడు, మా పవన్ ఇలా చేశాడు, మా చంద్రన్ ఇలా చేశాడు అనే ఎమోషన్స్ లేకుండా, సీజ్ ద షీప్ మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో లాంటి పొలిటికల్ మసాలా డ్రామా లేకుండా ఉన్నది ఉన్నట్టు మనకు అసలు ఉపయోగపడిందా గవర్నమెంట్ చేంజ్ అవడం అన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్లీ పాలసీ మేకింగ్. ఎనీ గవర్నమెంట్ మనం ఎన్నుకునే ఏ పార్టీ అయినా వాళ్ళు చేయాల్సింది చట్టసభల్లో చట్టాలు చేయడం మరియు పాలసీలు చేయడం. పాలసీ మేకింగ్ అట్మోస్ట్ ప్రయారిటీగా స్టేట్ గవర్నమెంట్స్ ఉండాలి. గవర్నమెంట్ యొక్క తెలివితేటలు బలం మొత్తాన్ని పాలసీ మేకింగ్ మీద పెట్టాలి, కానీ పనికిరాని డిబేట్లు పనికిరాని మాటలు మాట్లాడకూడదు. అయితే ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు 12 పాలసీని రిలీజ్ చేసింది. అయితే అవేంటి అని చూస్తే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంటల్ పాలసీ, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంటల్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ పాలసీ, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ డ్రోన్స్ పాలసీ, ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ, ఏపీ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఏపీ టెక్స్టైల్స్ అపారల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఏపీ ఐటీఈ అండ్ సి పాలసీ, ఏపీ డేటా సెంటర్ పాలసీ. ఇన్ని పాలసీస్ రిలీజ్ చేశారు కదా. అయితే ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేశారా ఏంటి అని చూస్తే ఇందులో ప్రతి పాలసీకి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇండియన్ గవర్నమెంట్ లో కానీ సెక్టార్స్ ఉన్నాయి. వీళ్ళు రిలీజ్ చేసిన ప్రతి పాలసీ కూడా సెక్టార్ వైజ్ రిలీజ్ చేశారు తప్ప పబ్లిసిటీ కోసం అయితే రిలీజ్ చేయాలి. ఇది కొంచెం అసలు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి రిలీజ్ చేశారు అనేది మనం గమనిస్తే నిజంగా ప్రభుత్వం పబ్లిసిటీ కోసం పనిచేస్తుందా లేకపోతే ఒక ఇనిషియేటివ్ తో పనిచేస్తుందా అని తెలుస్తుంది. కారణం ఏంటంటే పబ్లిసిటీ ఖచ్చితంగా అవసరమే. అంటే పబ్లిసిటీ రావాలంటే గవర్నమెంట్ ఈజీగా పథకాలు లేకపోతే ఒక హడావిడి చేస్తుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి మంచి పాలసీస్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి సరైన ప్రమోషన్ లేదు. నాకు తెలిసిన పాలసీస్ అయితే ఇవి. ఒకవేళ మీకు ఇంకేమైనా తెలిస్తే అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసి నాకేమైనా తెలియకపోతే మీరు కామెంట్ చేయండి. సో ఒక్క పాలసీ గురించి డిస్కస్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది. ఆల్రెడీ 7 పాలసీస్ గురించి నేను వీడియోస్ చేశాను. రిమైనింగ్ 5 పెండింగ్ ఉన్నాయి. ఇవి మనం మళ్ళీ సెపరేట్ గా మాట్లాడదాం. ఒకవేళ ఇంకా పాలసీస్ రిలీజ్ చేస్తే ప్రతి పాలసీకి ఒక వీడియో చేయలేం కాబట్టి ఒక 1 year తర్వాత మాట్లాడుకుందాం ఏ పాలసీ ఎలా పనిచేస్తుందని చెప్పి. ఎడ్యుకేషన్ ట్రాక్ లో పెట్టడానికి గవర్నమెంట్ ఇమ్మెన్స్ కేర్ తీసుకుంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో పార్టీ రంగులు పోయి సాధారణ రంగు ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయి. అండ్ వాటితో పాటు బ్యాగుల మీద, పుస్తకాల మీద, బట్టల మీద, లేకపోతే టైల మీద, బెల్ట్ల మీద నేర చరిత్ర కలిగిన వాళ్ళ ఫోటోలు పోయి సాధారణ స్కూల్ కు వెళ్లే థీమ్ తీసుకొచ్చారు. మాయన్న గోరు ముద్ద లాంటి పేర్లు తీసేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే పేరు మీద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారు. ఇంటర్ స్టూడెంట్స్ కి ఫ్రీ బుక్స్ తో పాటు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఇదే కాకుండా మూసుకుపోయిన ఎయిడెడ్ స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ ని మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. గవర్నమెంట్ టీచర్స్ ని రిక్రూట్ చేయకుండా, కొత్త స్కూల్స్ ని పెంచకుండా, ఉన్న స్కూల్స్ ని డెవలప్ చేయకుండా ఈ ట్యాబ్లని ఆన్లైన్ టీచింగ్ అనే సంవత్సరానికి చేసే 600 కోట్లు, 700 కోట్లు, 800 కోట్లు, 900 కోట్లు అనే ఆ స్కామ్ ని అరికట్టినట్టు అయింది. ఫైనల్ గా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు మళ్ళీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అకౌంట్స్ లోనే వేస్తామని గవర్నమెంట్ ప్రకటించింది. ఇక హెల్త్ కేర్ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ డబ్బుల కోసం ధర్నాలు చేసే నెట్వర్క్ హాస్పిటల్స్ అనే ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఎవరికి ట్రీట్మెంట్ అవసరమైనా సరే ఆన్లైన్ లో కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, మినిస్ట్రీకి కానీ చిన్న అర్జీ పెట్టుకుంటే చాలు ఇమీడియట్ గా ఆరోగ్యశ్రీ నుంచి కానీ లేకపోతే సీఎంఆర్ఎఫ్ నుంచి కానీ నిధులు అలొకేట్ చేస్తున్నారు. ఇక మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను. ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్. గూగుల్ 1 lakh crores ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఈ వీడియో చేసే టైం కి అప్డేట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గూగుల్ తో MOU సైన్ చేసుకుంది. ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఓన్లీ విశాఖపట్నంలోని దాదాపు 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ ఇప్పటికీ చాలా అప్డేట్స్ ఇచ్చాం, స్టోరీస్ పెట్టాం, వీడియోస్ పెట్టాం. కాబట్టి మీరు మిగతా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వచ్చాయి అనేది మొత్తం యాడ్ చేసి కామెంట్ చేయండి. వన్ మోర్ మెయిన్ టాపిక్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్. సామాన్య ప్రజల ఇళ్లు, ఆఫీసులు, పార్టీ కార్యాలయాలు కూల్చేసే స్థాయి నుంచి ఈ రోజు అమరావతిలో జంగల్ క్లియరెన్స్ పనులు చేయిస్తూ మళ్ళీ ఆగిపోయిన బిల్డింగ్లన్నీ రెజ్యూమ్ చేశారు. బిల్లులు ఆపేయడం వల్ల రోడ్డు మీదకి వచ్చిన కాంట్రాక్టర్లు, లేకపోతే సూసైడ్ చేసిన కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల ఖాళీగా ఉన్న ఆర్కిటెక్టులు, ఇసుక ఆపేయడం వల్ల, పని లేకపోవడం వల్ల ఆకలి కేకలు పెట్టిన భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, సరైన పని దొరక్క జేసీపీ, రోడ్డు రోలరు, ట్రాక్టరు, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లు వీళ్ళందరూ మళ్ళీ పని చేసుకుని 3 పూట్ల అన్నం తింటున్నారు. బోసిపోయిన విజయవాడ ఆటో నగర్ మళ్ళీ కలకలలాడుతుంది. ఆర్టీసీ బస్ లో ప్రయాణించాలంటే ఆ గుంటలకు కానీ లేకపోతే ఆ పాత బస్సులకు కానీ ప్రజలు కానీ డ్రైవర్లు కానీ ఇబ్బంది పడే స్థాయి నుంచి మళ్ళీ మనం ఆర్టీసీలో కొత్త బస్సులు చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ చేయడానికి భయపడే స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్రీడమ్ వచ్చిందో, ఒక ధర్నా చేద్దామే, రోడ్డు మీదకి వెళ్దామే అనే ఆలోచనలో ప్లాన్లు వేసే స్థాయికి వచ్చారు. తప్పిపోయిన వాళ్ళని పోలీసులు వెతికి మరీ వెనక్కి తెస్తున్నారు. బూతులతో రెచ్చిపోయిన నాయకులు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. అండ్ సోషల్ మీడియా
మధ్యలో రెచ్చిపోయిన అరాచకవాదులు సైలెంట్ అయిపోయారు. దిశ వాహనాలని పోలీస్ బళ్ళకి రకరకాల రంగులు వేసి పబ్లిసిటీ చేసుకుని పిచ్చపోయి ఈ రోజు మహిళా రక్షక వాహనాలు ఎక్కడికక్కడ కనబడుతున్నాయి. సో ఇప్పటి వరకు మనం సెక్టర్ వైజ్ మాట్లాడుకున్నాం. సెక్టర్ వైజ్ కాకుండా రిమైనింగ్ అన్ని అసలు ఏం జరిగింది అనేది చూస్తే ఇంక్లూడింగ్ ఫ్రీబీస్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆ 3 నెలల్లో ఇస్తా ఉన్న పెన్షన్ తో పాటు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం కానీ, అన్నా క్యాంటీన్స్ రెజ్యూమ్ చేయడం కానీ, దీపం 2 పథకం లాంచ్ చేయడం కానీ, అమరావతికి 30,000 కోట్ల పైన బడ్జెట్ అలొకేట్ చేయడం కానీ, లేకపోతే పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం భర్తీ చేయడం కానీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్ ఇవన్నీ అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ చూడటం, మెగా డిఎస్సీ రిలీజ్ చేయడం, నార్కోటిక్స్ ఆ యూసేజ్ ని తగ్గించడానికి, రూపుమాపడానికి ఈగల్ అనే కాన్సెప్ట్ ని లాంచ్ చేయడం, ప్రతి డెవలప్మెంట్ లో AI ని కానీ డ్రోన్స్ ని కానీ యూజ్ చేయడం, ధాన్యం డబ్బులు కొనుగోలు 48 గంటల్లో క్రెడిట్ చేయడం, లేకపోతే వైజాగ్ కి రైల్వే జోన్ రావడం, దానికోసం 52 ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ క్లియర్ చేసి అలొకేట్ చేయడం, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి మళ్ళీ ప్యాకేజెస్ రావడం, ఇంకా చాలా ఉన్నాయి. బట్ నాకు మెజారిటీ మన స్టేట్ కి కావాల్సిన అయితే ఇవి. సో ఇవే డిస్కస్ చేసినా. ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి మీరే చెప్పండి. నెగిటివ్స్ ఏమున్నాయి అనేది అంటే ఫ్రీ బస్ లేదు, ఇది లేదు, అది లేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఇలాంటి కాకుండా లేకపోతే వీళ్ళ మీద దాడి జరిగింది, వాళ్ళ మీద దాడి జరిగింది, 36 మంది చనిపోయారు అనే ఫేక్ న్యూస్ లు, ఒక బ్యాచ్ క్రియేట్ చేసే ఫేక్ న్యూస్ కాకుండా నిజంగా ప్రజలు జరిగిన నష్టం ఏమైనా ఉంటే గవర్నమెంట్ చేయండి. సో నేను చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ మీద అప్డేట్ గవర్నమెంట్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది. దానివల్ల కాలేజెస్ స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది పెట్టాయి. ఇది లేట్ అవ్వకుండా చూసుకుంటే బాగుండేది. ధాన్యం కొనుగోలు మీద అందరికీ రావట్లేదు అంటే డబ్బులు పడుతున్నాయి కానీ అందరికీ రావట్లేదు, లేకపోతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారు, తక్కువ రేటు కడుతున్నారు అనే కామెంట్స్ కొన్ని ఏరియాస్ నుంచి వినపడుతున్నాయి. దాని మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక దీపం 2 పథకం డబ్బులు పడుతున్నాయి కానీ ఒక 2 days లో, 4 days లో, 1 week లో, 10 days లో పడుతున్నాయి. అంటే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది, బట్ గ్యాస్ కంపెనీస్ ఇవ్వట్లేదా లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూ తెలియట్లేదు. దీని మీద కూడా గవర్నమెంట్ కొంచెం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం అనే స్కీమ్ కొంచెం లేట్ అవుతుంది. అట్ ఎనీ కాస్ట్ ఆ పథకం కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అంటే లైక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. మిగతా ఖర్చులు తగ్గించైనా సరే అది కొంచెం స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఒకటి, మన దగ్గర పెద్ద ఫండ్స్ లేవు, వాడేసాం. రెండోది, ఎన్నాళ్ళు కనీసం జీతం 1వ తారీఖు పడేది కాదు, ఇప్పుడు పడుతున్నాయి. జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ 1వ తారీఖు పడుతున్నాయి. ఇవి ఎలా అయితే ఎగ్జిస్ట్ చేశారో కొంచెం ఈ పథకం కూడా ఎగ్జిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వైసీపీ చేసిన దాస్తికానికి ఈవెన్ గ్రౌండ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పార్టీలకు అతీతంగా ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో వీళ్ళందరి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నాం, కాన్సెప్ట్ మంచిదే, కాకపోతే దాని అప్డేట్స్ కూడా గవర్నమెంట్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ అప్డేట్ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెవెన్యూ సర్వీసులు నిర్వహిస్తుంది. అంటే మీ భూములు కానీ ఇళ్లు కానీ గత ప్రభుత్వంలో కానీ ఎవరైనా సరే కబ్జా చేసినా ఏమైనా ఇబ్బంది పెట్టినా మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే దాన్ని సాల్వ్ చేస్తున్నారు. ఇక తర్వాత ఇది మాత్రం గవర్నమెంట్ పక్కా చేయాలి, ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదు. జగన్ గారిని అసెంబ్లీకి రప్పించాలి. ఆంధ్రప్రదేశ్ లో జవాబుదారీతనం బాగా కరువైంది. అధికారం ఉన్నప్పుడు మనం పాలించి అధికారం కోల్పోయాక పారిపోతాం అంటే అవదు కదా. సో ఈ విషయంలో అయితే రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే 70% అటెండెన్స్ ఉంటేనే అమ్మఒడి వేస్తాం అంటున్నారు. 200 లోపు కరెంటు బిల్లు వాడుకుంటేనే సబ్సిడీ ఇస్తాం అంటున్నారు. వైట్ కార్డ్ హోల్డర్స్ కి పథకాలు పడాలంటే ప్రతి దానికి ఒక క్రైటీరియా పడినప్పుడు ప్రజాప్రతినిధులకు ఎందుకు వద్దది? అసెంబ్లీకి రాకుండా జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కూడా వెళ్లకుండా అలవెన్స్ అన్ని ఎలా వాడుకున్నారు, జీతాలు ఎందుకు తీసుకున్నారు? నాట్ ఓన్లీ జగన్, ఎవరైనా సరే సాధారణ ప్రజలకి వర్తించే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజాప్రతినిధులకు వర్తించవా? మరి ఇన్నాళ్ళు ఇచ్చిన శాలరీస్ అలవెన్స్ వెనక్కి తీసుకుంటారా ఏంటి నాకైతే తెలియదు. కానీ ఆయన అసెంబ్లీకి రావాలి, చర్చలో పాల్గొనాలి.